శ్రీ కొన్నింటి మాణిక్రావు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఎస్సీ వర్గీకరణ బిల్లుపై నాకు తరుణం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. మరి ఈ వర్గీకరణ అనేది ఎన్నో సంవత్సరాల కళ. మరి ఈరోజు మరి ఈ రకంగా వర్గీకరణ జరగడం చాలా సంతోషం. ఎందుకంటే ఇది మరి అట్లాగే ఎస్సీ వర్గీకరణకు బీఆర్ఎస్ పార్టీ కూడా మరి మద్దతు తెలుపుతూ ఉన్నది. ఇప్పుడే కాకుండా మాజీ ముఖ్యమంత్రులు ఉద్యమ సమయంలో కూడా దీనికి మద్దతు తెలపడం జరిగింది. అలాగే ఇది ఇంచుమించు 30 సంవత్సరాల ఈ యొక్క కళ, అంటే 1994 నుంచి 2024 వరకు ఈ యొక్క పోరాట భాగంలో అన్ని ఎన్నో ఉడుదొడుకులు, ఎన్నో మలుపులు, ఎన్నో కమిషన్లు వేయడము, మరి దీనికి మరి ఈరోజు దానికి నాంది పలకడం చాలా సంతోషం. అలాగే 2014లో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ముఖ్యమంత్రి గారు ఉద్యమోత్సవంలో అయితే ఏదో మాట ఇచ్చారో దాన్ని మళ్ళీ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి 29 నవంబర్ 2014లో మరి ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీకి ఏకగ్రీకరణ తీర్మానం చేసి సెంట్రల్ గవర్నమెంట్కు పంపించడం జరిగింది. అదే కాకుండా ముఖ్యమంత్రి గారు పదే ఎన్నోసార్లు ఈ యొక్క స్వయాన ముఖ్యమంత్రి గారు ఈ యొక్క తీర్మాన కాపీలు అప్పుడున్న ప్రధానమంత్రికి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే అధ్యక్ష, ఈ విధంగా ఎస్సీ వర్గీకరణ అంశంలో భాగంగా మరి అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు కూడా ఈ వర్గీకరణ చేయాలని పోరాటం చేశారు. కానీ అది ఎక్కడ కూడా ముందుకు సాగలేదు. కానీ అధ్యక్ష, వర్గీకరణ అనేది ఇది మరి మాదిగలకు న్యాయమైన డిమాండ్ అని అంటూ పలుమార్లు కూడా అసెంబ్లీలో చెప్పడం జరిగింది, కేంద్రానికి కూడా పంపించడం జరిగింది. అలాగే మరి ఏదైతే ఈ ప్రతిష్టాత్మకమైన యొక్క సుప్రీంకోర్టు తీర్పు మరి చాలా సంతోషం. మరి కొన్ని సంవత్సరాల తర్వాతనే ఉండగా ఈ యొక్క తీర్పు వలన మరి ప్రభుత్వం ఇదైతే మనకు మరి ముఖ్యమంత్రి గారు ఎంబటే దాన్ని స్పందించి దాన్ని మరి అమలు చేస్తామని మాట ప్రకారం కూడా మరి ఈరోజు అమలు అవుతున్న వారికి సంతోషం. అదేవిధంగా మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి, మరి సబ్ కమిటీ చైర్మన్ గారికి, వైస్ కమిటీ చైర్మన్ గారికి నా యొక్క విన్నపం చిన్న, మరి ఏదైతే ఈ యొక్క వర్గీకరణ చేస్తున్నారో ఇది మరి రిక్రూట్మెంట్కు ముందు కానీ రిక్రూట్మెంట్ చేయకుండా అన్ని చట్టమైన తర్వాతనే ఈ రిక్రూట్మెంట్లు కానీ జాబులు కానీ ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నాను. అలాగే ఈ యొక్క చట్టం ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇది చేసిందో చాలా సంతోషం. అదేవిధంగా 2011 సెన్సస్ ప్రకారం ఇది మాదిగల జనాభా ఇంచుమించు 32,33,642 ఉంది. కొంచెం నా యొక్క చిన్న విన్నపం ముఖ్యమంత్రి గారు కానీ, మరి సబ్ కమిటీ చైర్మన్ కానీ, సబ్ కమిటీ వైస్ చైర్మన్ కానీ కొంచెం ఈ యొక్క ఏదైతే ఈ గ్రూప్ 2లో మరి గ్రూప్ 2కి 9% అన్నారో కొంచెం అవకాశం ఉంటే దాన్ని పెంచి మరి ఎందుకంటే ఈ సమస్య పుట్టిందే మరి మాదిగలతో కాబట్టి ఈ సమస్యను పూర్తిగా మరి అందరికీ మేలయ్యేటట్టు చేసి కొంచెం పెంచితే బాగుంటుందని తెలియజేస్తూ నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ధన్యవాదాలు జరుపుకుంటున్నాను. మాణిక్రావు గారిది అయిపోయింది కదా. శ్రీహరి గారు ఇస్తాను కడియం శ్రీహరి గారు. అధ్యక్ష, షెడ్యూల్ కులాల వర్గీకరణ బిల్ పైన మాట్లాడే అవకాశం కల్పించినందుకు మీకు ముందుగా
హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష.